Welcome to Rao's Academy, Hyderabad. I am KVR, English faculty, Hyderabad. So now, Group 2, Telangana State lo jarigina Group 2 exam edaithe untundo, aa Group 2 exam lo GS lo 22 bits ku sambandhinchi English nunchi bits vachai, aa English bits explanation chuddam. So, India and China held another round of diplomatic talks to complete the disengagement process in eastern Ladakh and in the dash of any breakthrough dash to maintain regular contact dash diplomatic and military channels dash border peace. So it is the statement, very big statement. So here the examiner has deleted some words. You have to set appropriate words in the blanks. That is the question. It is just like close test. ఒక బిగ్ సెంటెన్స్ను తీసుకొని ఇక్కడ కొన్ని వర్డ్స్ డిలీట్ చేయడం జరిగింది. ఆ డిలీట్ చేసినటువంటి ప్లేసెస్లో అప్రాప్రియేట్ వర్డ్స్ ఏ ఉండాలా అని ఫిక్స్ చేయమని చెప్పి అడుగుతున్నాడు. సో ఇలాంటివి మనకు అవుట్ ఆఫ్ 22 మనకి ఎన్ని ఇచ్చారనేసి అంటే అవుట్ ఆఫ్ 22 మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో సినానియమ్స్ నుంచి ఒకటి, యాంటోనియమ్స్ నుంచి ఒకటి, అలాగనే ఆర్టికల్స్ నుంచి 2 క్వశ్చన్స్, ప్రిపోజిషన్స్ నుంచి 2 క్వశ్చన్స్, టెన్సెస్ నుంచి 2 క్వశ్చన్స్, యాక్టివ్ నుంచి పాసివ్ వాయిస్ నుంచి ఒకటి, డైరెక్ట్ ఇండైరెక్ట్ నుంచి ఒక క్వశ్చన్, నెక్స్ట్ వన్ ఎక్కువగా అంటే క్లోజ్ టెస్ట్ నుంచి 5 క్వశ్చన్స్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ నుంచి 2 క్వశ్చన్స్, నెక్స్ట్ 3 క్వశ్చన్స్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ నుంచి మొత్తం 22 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అందులో క్లోజ్ టెస్ట్ అంటే 5 అని చెప్పా. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి ఈ విధమైనటువంటివి పడడం జరిగింది. చూడండి ఒకసారి, ఇందులో ఈస్టర్న్ లడక్ అండ్ ఇన్ ది డాష్ ఆఫ్ ఎనీ బ్రేక్ త్రూ. సో ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ బ్రేక్ త్రూ, ఒకవేళ ఏదైనా బ్రేక్ ఏదైనా వచ్చినప్పుడు రైట్, అలాంటి టైంలో అగ్రీడ్ టు మెయింటైన్ రెగ్యులర్ కాంటాక్ట్, రైట్, అగ్రీడ్ టు మెయింటైన్ రెగ్యులర్ కాంటాక్ట్ through diplomatic. So please observe here, వాడు ఇచ్చినటువంటి వర్డ్స్లలో ఆబ్సెన్స్, అగ్రీడ్, త్రూ, ఫర్ అన్నాడు. సో ఇక్కడ సి అనే దాంట్లో మనం త్రూ డిప్లొమాటిక్ అండ్ మిలిటరీ అనేది కరెక్ట్ వర్డ్. అప్రాప్రియేట్ వర్డ్ ఏంటి అంటే త్రూ అనేది పెట్టడం కరెక్ట్ వర్డ్. బై డిప్లొమాటిక్ కాదు, ఫ్రమ్ డిప్లొమాటిక్, ఫ్రమ్ అనేది 100% ఆన్సర్ కాదు. సో డిలీట్. సో ఇక్కడ విత్ ఇన్ అనేది కూడా ఇన్అప్రాప్రియేట్ వర్డ్. మనం కొంచెం గమనించాల్సిన వర్డ్ ఏంటనేసి అంటే త్రూ ఒకటి, బై ఒకటి, ఈ రెండింటిని కంపారిజన్ చేస్తూ మాట్లాడినప్పుడు డాష్ బార్డర్ పీస్ అంటే ఆన్ బార్డర్ పీస్ కాదు, ఇక్కడ ఫర్ బార్డర్ పీస్ కోసం అనే సెన్స్లో ఫస్ట్ వన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సి. సెవరల్ ఎక్స్ బ్యాంక్ కస్టమర్స్ హ్యావ్ రిపోర్టెడ్ ఎయిదర్ అటెంప్టెడ్ ఆర్ సక్సెస్ఫుల్ డాష్ ట్రాన్సాక్షన్స్ విత్ ఇంటర్నేషనల్ మర్చెంట్స్ అంటే అంతర్జాతీయమైనటువంటి వాణిజ్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి. డాష్ ది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అన్నాడు. ఎప్పుడైతే డాష్ ది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అన్నారో అప్రాప్రియేట్ వర్డ్ ఏంటి అన్నాడు. సో సెకండ్ వర్డ్ ఒకసారి అబ్జర్వ్ చేయి. ఇక్కడ త్రూ అని ఇచ్చారు, ఇక్కడ అట్ అని ఇచ్చాడు, ఇక్కడ ఓవర్ అని ఇచ్చాడు, ఇక్కడ ఇన్ అని ఇచ్చాడు. సో ఈ 4 అప్రాప్రియేట్ వర్డ్ ఏంటి అని ఫిక్స్ చేసే సందర్భంలో మనం సో ఓవర్ ది లాస్ట్ ఫ్యూ ఇయర్స్, త్రూ ది లాస్ట్ ఫ్యూ ఇయర్స్, త్రూ అనేది రైట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ వన్ అట్ ది లాస్ట్ ఫ్యూ ఇయర్స్, ఎప్పుడు కూడా ఫర్ ది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అనేసి వస్తుంది, ఓవర్ ది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ వస్తుంది, కానీ అట్ అనేది రాదు. ఈ 2 రీజన్స్ వల్ల సెకండ్ ఆప్షన్ కూడా డిలీట్ అయింది. అంటే ఈ 2 కూడా ఆన్సర్స్ నుంచి సెలక్షన్లో నుంచి పక్కన పెట్టాం. నెక్స్ట్ 3, 4 ఉంది. ఈ 2 ఆప్షన్స్లో విచ్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్ అని అనుకునేటప్పుడు మనం ఫ్రాడులాంట్ అన్నాడు ఫస్ట్ ఆప్షన్. చూడండి, ఆర్ సక్సెస్ఫుల్ ఫ్రాడులాంట్ ట్రాన్సాక్షన్స్ విత్ ఇంటర్నేషనల్ మర్చెంట్స్ ఓవర్ ది లాస్ట్ ఫ్యూ ఇయర్స్. ప్లీజ్ అబ్జర్వ్, ఓవర్ ది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ the bank said that the transactions appeared to be been attacked, right? The transactions appeared to be అనేసి అన్నాడు. ఇక్కడ అపియర్డ్ అనేది కరెక్ట్ వర్డ్, అపియర్డ్, ఓవర్, ఈ 2 కూడా. ఈ రెండింటిని బేస్ చేసుకొని థర్డ్ వన్ విల్ బి అవర్ రైట్ ఆన్సర్, రైట్. ఓవర్, చూడండి ఇక్కడ ఓవర్ ది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ది బ్యాంక్ సెడ్ దట్ ది ట్రాన్సాక్షన్స్ appeared to be a bin attack.
The bank said there was no indication of any breach. Breach అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? బ్రీచ్ అంటే అర్థం ఏంటంటే అతిక్రమించడం అని అర్థం. బ్రీచ్ అంటే అతిక్రమించడం. దెర్ వాజ్ నో ఇండికేషన్, ఎలాంటి గుర్తింపు లేదు. దెర్ వాజ్ నో కమ్యూనికేషన్ కాదు, ఇట్ ఈస్ నాట్. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. సో నెక్స్ట్ వన్ ప్లీజ్ అబ్జర్వ్ 131. 131 ఏంటి అంటే 131. Choose the correct mapping of the following jumbled sentences to make a meaningful paragraph. First one ఏమన్నాడు? As an undergraduate, Kamen developed the first pump that would give regular doses of medicine to patients. He flies to work by helicopter, which he also uses for visiting his island off the coast of Connecticut. The patient for this and other medical inventions has produced a huge income, allowing him to run his own research company, which among many other projects has produced the iBot, the world's first wheelchair which can climb stairs. So please observe, first sentence anedi, right? It shouldn't be first A, it shouldn't be B and C. So Dean Kamen is a 50-year-old American eccentric. Eccentric అంటే మామూలుగా ఉండేదానికంటే విరుద్ధమైన అనే అర్థంలో, కొంచెం సంథింగ్ స్పెషల్ అనేసి అర్థం, విచిత్రమైన అనే అర్థంలో, వెరైటీ అనే సెన్స్లో దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇది ఎసెంట్రిక్ అనేసి. సో అన్కామన్ అనేసి అర్థం, అన్నేచురల్ అనేసి అర్థం. సో Dean Kamen is a 50-year-old American eccentric who is also a multi-millionaire. So multi-millionaire. సో దీని తర్వాత, సో ఫుల్ నేమ్ వచ్చిన తర్వాత సగం నేమ్ వస్తుంది. డీన్ అనే మాట తర్వాత వాడట్లేదు, కమెన్ అనే వర్డ్ వాడాడు. చూడండి ఎప్పుడైనా కూడా వెనెవర్ యూ యూజ్ ది వర్డ్ నారా చంద్రబాబు నాయుడు అని వచ్చిన తర్వాత నెక్స్ట్ నాయుడు అని వస్తుంది, రైట్? చంద్రశేఖర్ రావు అని వచ్చిన తర్వాత నెక్స్ట్ రావు అని వస్తుంది. కాబట్టి సమ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వెనెవర్ యూ యూజ్ దట్ వర్డ్ నెక్స్ట్ రెడ్డి అని వస్తుంది. కాబట్టి షార్ట్ నేమ్ తర్వాత వస్తుంది. కాబట్టి డి ఈజ్ ఫాలోడ్. బాగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. డి తర్వాత మనకు నెక్స్ట్ ఏం రావాలి అని చెప్పేటప్పుడు హీ యాజ్ అన్ అండర్ గ్రాడ్యుయేట్ కమెన్ డెవలప్డ్. సో డి తర్వాత మనకు ఏది వచ్చే అవకాశం ఉంది అంటే డి ఈజ్ ఫస్ట్ ఆప్షన్. డి అన్నిట్లో వచ్చేసింది. సో డి ఈజ్ ది ఫస్ట్ సెంటెన్స్ అనేసి అన్నాం. బాగా అబ్జర్వ్ చేయండి. కాబట్టి డి అయిన తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి అని చెప్పేటప్పుడు డి తర్వాత హీ ఆల్వేస్ వియర్స్ బ్లూ డెనిమ్ షర్ట్స్, జీన్స్, ఈవెన్ వెన్ విజిటింగ్ హిస్ ఫ్రెండ్ ది ప్రెసిడెంట్ ఇన్ ది హౌస్. సో డిఈ తర్వాత ఏంటి? హీ ఫ్లైస్ టు వర్క్ బై హెలికాప్టర్ విచ్ హీ ఆల్సో యూజెస్ ఫర్ విజిటింగ్ హిస్ ఐలాండ్. సో ఐలాండ్ కోస్ట్ ఆఫ్ కనెక్ట్. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇవి రెండు కూడా ఈ మీనింగ్కి అర్థం తెలియజేస్తున్నాయి మనకు. ఓకేనా? సో డి తర్వాత ఈ, నెక్స్ట్ బి చెప్పాడు. డిఈ బి, డి తర్వాత ఈ. సో డిఈ అనేది ఏంటి? డిఈ అనేది ఏదైతే ఉందో ఇది పెయిర్గా మనం డిసైడ్ చేయొచ్చు. ఇక్కడ డిఈ ఉంది, ఇక్కడ డిఈ ఉంది, రైట్? సో దట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది నెక్స్ట్ వర్డ్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అనేసి చెప్పేటప్పుడు సో నెక్స్ట్ వన్ డిఈబిఏసి అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ డిఈబిఏసి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది, రైట్? దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సి.
Okay. Next one, 132. Choose the correct order of jumbled sentences which are marked PQRST from the options given below to make it a meaningful paragraph. Sentence S1 and sentence 7 are given to you as the introductory and concluding sentences of the paragraph. So here S1, S6, 2 are there here. See here, 2 are there. S1 and S7, these two are fixed. You need not change anything here. We need to learn from nature. మనం నేచర్ నుంచి తెలుసుకోవాల్సి ఉంది అనేసి అంటున్నాడు. నేచర్ నుంచి తెలుసుకోవాల్సి ఉంది అంటున్నాడు. అయితే ఇక్కడ ప్లీజ్ అబ్జర్వ్, నేచర్ నుంచి తెలుసుకోవాల్సి ఉంది అనేసి అంటున్నాడు. అకార్డింగ్ టు సైంటిస్ట్, ది bumble bee's body is too heavy and its wingspan too small for it to be able to fly అన్నాడు. బాగా అబ్జర్వ్ చేయి. మనం నేచర్ నుంచి తెలుసుకోవాల్సి ఉంది, నేర్చుకోవాల్సి ఉంది అని చెప్తూ తర్వాత సైంటిస్టుల ప్రకారం ఏం చెప్తున్నారు వాళ్ళు, ది బంబుల్ బీస్ బాడీ ఈజ్ టూ హెవీ, దాని బాడీ చాలా బరువుగా ఉంటుంది, అండ్ ఇట్స్ వింగ్ స్పాన్ టూ స్మాల్ ఫర్ ఇట్ టు బీ ఏబుల్ టు ఫ్లై, అది ఎగరడానికి చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది అది ఎగరడానికి, దాని యొక్క రెక్కలు అనేసి అంటున్నాడు. దీని తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి అనేసి అంటే ఇంకోటి చూడు, బట్ ది బంబుల్ బీ అంటే తక్కువగా ఉన్నప్పటికీ ఏమవుతుంది, బట్ ది బంబుల్ బీ డజంట్ నో దట్ అండ్ ఇట్ కీప్స్ ఫ్లయింగ్, అది ఎగరలేను అనే విషయం దానికి తెలియదు కాబట్టి అది ఎగురుతూనే ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ టీ తర్వాత క్యూ వస్తుంది. సో ఇక్కడ మీరు టీక్యూ అనే దాన్ని ఏమంటామంటే పెయిర్ వర్డ్గా ఫిక్స్ చేసుకోవాలి. మరి టీక్యూ అనేది ఎక్కడెక్కడ ఉంది, టీక్యూ, టీ తర్వాత క్యూ ఉండాలి కాబట్టి ఇది తప్పు. టీ తర్వాత క్యూ ఉంది, టీ తర్వాత క్యూ ఉంది, టీ తర్వాత క్యూ ఉంది. ఓకే, అయితే ఫస్ట్ వన్ ఏం రావాలి, పి వస్తుందా? వెన్ యూ డోంట్ నో యువర్ లిమిటేషన్స్ యు గో అవుట్ అండ్ సర్ప్రైజ్ యువర్ సెల్ఫ్, రైట్. తర్వాత ఎస్ ఏంటి, ఇన్ హైండ్సైట్ యు వండర్ ఇఫ్ యు హ్యాడ్ ఎనీ లిమిటేషన్స్ టు బిగిన్ విత్, రైట్. కాబట్టి పి తర్వాత ఎస్ వచ్చేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో ఇది రిలేటెడ్గా లేదు, యూ షుడ్ అబ్జర్వ్ దాట్. నెక్స్ట్ రెండు ఎలిమినేట్ అయిపోయినాయి, 2, 3 ఉన్నాయి. ఇప్పుడు ఈ 2, 3లో అప్రాపరియేట్ ఆన్సర్ ఏంటి అని చెక్ చేసేటప్పుడు యూ కెన్ చెక్ ఇట్ వన్స్. టీక్యూ అనేది ఫిక్స్ అని చెప్పాం మనం, టీ తర్వాత క్యూ రావాలి అనేది చెప్పాం, ఇట్ ఈస్ క్లియర్. తర్వాత ఆర్ రావాలన్నా పి రావాలన్నా డిసైడ్ చేస్తే నీకు ఆన్సరు వచ్చేస్తుంది. పి ఏమొస్తుంది చూడండి ఒకసారి, వెన్ యూ డోంట్ నో యువర్ లిమిటేషన్ యు గో అవుట్ అండ్ సర్ప్రైజ్ యువర్ సెల్ఫ్, అది పి. తర్వాత ఎస్, ఇన్ hindsight you wonder if you had any limitations to begin with. Next R, the only limitations a person has are those that are self-imposed, so మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రైట్ టీక్యూ తర్వాత పి ఈజ్ అప్రోప్రియేట్ ఆన్సర్గా కనబడుతోంది. సో థర్డ్ వన్ ఈజ్ అప్రోప్రియేట్ ఆన్సర్, appropriate answer. Next one, see ఇక్కడ now 133, fill in the blanks in the following sentences with suitable words from the options given below అన్నాడు. From the options given below, I usually spent 3 to 4 nights dash from home, away from home. ఇక్కడ ఏముండాలి అనేసి అంటే అవే మూడి, ఐ మీన్ దీంట్లో వచ్చింది. సో అలాంగ్ అనేది రాంగ్ ఆన్సర్, ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అవే ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. నైట్స్ away from home and then worked every weekend, crunching numbers, plotting graphs, writing presentations. ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడు, క్రంచింగ్
crunching numbers, తర్వాత plotting graphs, writing presentations, సో ఇవన్నీ కూడా కంటిన్యూస్ టెన్స్లో ఉన్నాయి. చూడండి ఇంగ్ ఫామ్లో ఉంది. అప్రాప్రియేట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, రైట్. నెక్స్ట్ 134, సీ హియర్ 134. 134. సో ఇక్కడ so now see, fill in the blanks with the articles in the following sentence. Choose the correct alternative from the options given below. I went to dash prison dash lot when I was dash student of social work అన్నాడు. when I was a student. సో థర్డ్ ఆప్షన్లో ఏ అనేది అయితే డెఫినెట్గా ఉండాలి. ఏ అనేది ఎక్కడుంది థర్డ్ ఆప్షన్లో? ఇక్కడ చూడండి ది ఉంది, ఇక్కడ ఏ ఉంది. సో ది ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ రాంగ్. ఇక్కడ ఏ ఉందా? ఫస్ట్ ఆప్షన్ ఏ, సెకండ్ ఆప్షన్ ఏ, నో ఆర్టికల్. థర్డ్ ఆప్షన్ నో ఆర్టికల్ ఉంది, కానీ ఏ ఉండాలి ఇక్కడ. సో థర్డ్ కూడా రాంగ్. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఏముంది? ఏ ఉంది, దీంట్లో కూడా ఉంది. ఓకే. ఏ స్టూడెంట్ ఆఫ్ సోషల్ వర్క్ అట్ డాష్ మాంచెస్టర్ యూనివర్సిటీ. బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డాష్ మాంచెస్టర్ యూనివర్సిటీ, డాష్ మాంచెస్టర్ యూనివర్సిటీ అంటే ఇక్కడ ఏముండాలి అని చెప్పేటప్పుడు నో ఆర్టికల్. కానీ యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ అంటే ఇక్కడ ది అనేది ఉండాలి. కన్ఫ్యూజ్ కాకు. మాంచెస్టర్ యూనివర్సిటీ ముందు నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్. ఆ ప్రకారం మనకి నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ కాబట్టి ఫోర్త్ ఆప్షన్ విల్ బి అవర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సి. రైట్. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ హ్యావ్ ఇన్కరెక్ట్ యూజ్ ఆఫ్ ప్రిపోజిషన్. ఇన్కరెక్ట్గా వచ్చినటువంటి ప్రిపోజిషన్స్ ఏవేవి ఉన్నాయి? ప్లీజ్ అబ్జర్వ్ హియర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ హ్యావ్ ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు, రైట్ కాదు అడిగేది, ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆర్డర్డ్ వచ్చిన తర్వాత ఫర్ రాదు. వెన్ ఎవర్ ఇన్ ఎనీ సెంటర్ ఆర్డర్ అవైట్ వస్తే, ఫర్ అనేది రాదు. కాబట్టి ఇక్కడ ఫర్ ఉంది కదా, కాబట్టి దిస్ సెంటెన్స్ ఈజ్ రాంగ్. నెక్స్ట్, ఏ నేషనల్ లీడర్ షుడ్ కమ్యూనికేట్ టు హిస్ పీపుల్ ఎఫెక్టివ్లీ ఇన్ ది మీటింగ్. ఏ ఈజ్ రాంగ్ సెంటెన్స్. చాలా క్లారిటీగా చెప్తున్నాం. ఏ ఇక్కడ ఉంది కాబట్టి మనకు ఆన్సర్ అయి ఉండేది ఖచ్చితంగా 2 అయినా 3 అయినా అవ్వాలి. కాబట్టి ఫస్ట్ వన్ ఫోర్త్ వన్ ఎలిమినేట్ చేసాయి. ఇప్పుడు డి ఏముంది? డి ఇక్కడ ఉంది. ఇట్ ఈస్ క్లియర్ దట్ డిలో మిస్టేక్ అయితే ఉంది, క్లియర్. ఓకే. ఇప్పుడు మనకి బి అనేది రైట్ సెంటెన్స్ అనే క్లారిటీ వస్తుంది. బి అనేది రైట్ సెంటెన్స్. సి రైటా రాంగా? సి ఒకవేళ రైట్ అయితే సి రాంగ్ సెంటెన్స్ అయితే ఏసిడి అవుతుంది. మై ఫ్రెండ్స్ ఆఫ్టర్ దే టూర్ విల్ రిటర్న్ ఇన్ దిస్ మంత్. రైట్. ఈ మంత్ వస్తారు, ఈ మంత్లో వస్తారు. ఏది కరెక్ట్ అని చెప్పేటప్పుడు ఇన్ అనేది నో నీడ్ ఇక్కడ. సో ఇది కూడా మిస్టేక్ కాబట్టి ఆన్సర్ విల్ బి థర్డ్ ఆప్షన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సి. ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటి అంటే
Choose the correct sequence of prepositions to be filled in the blanks in the following sentences to make them meaningful. Could you see here? Could you hand these cookies dash with tea to the people in this meeting? Could you hand these cookies on? So hand on ante to give ani ardham, to serve ani ardham, right? Kabatti hand on anedi ochindedi first option lo maatrame. First option will be your answer. So you can check once. Could you hand these cookies on with tea to the people in this meeting? Since she had broken the rules of the contest, Sushila had to hand in the prize. Had to hand in prize. Ante hand in prize ante appropriate person ki, right person ki adi చేరవేయడాన్ని ఇవ్వడాన్ని మనం ఏమంటామంటే hand in అనేసి అంటాం, right? Next, third one. Please hand your passport back, right? Please hand your passport back at the office. Okkasari passport, right? Hand your passport back at the office daggara. It will be returned, right? వెనక్కి ఇవ్వు అనేసి అంటే అర్థం ఏంటి? మళ్ళీ ఇస్తారు అనేసి అర్థం. at the office. It will be returned to you later. తర్వాత ఇది ఇస్తారు. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి? ఏది వాడాలి ఇక్కడ అనేసి అంటే థర్డ్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, fill in the blanks. See, fill in the blanks. Okay. So fill in the blanks. See, with suitable forms of words from the options given below. Next to him in dash came a vendor, came vociferousness, right? Flocked, considerate, was, delete. So please observe here. Next to him, atani tarvata ani ardham. In vociferousness, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. vociferousness అంటే మీనింగ్ ఏంటి, రైట్? ఇక్కడ vociferousness vociferousness came a vendor of fried groundnuts. అంటే గ్రౌండ్నట్స్ ఫ్రైడ్ లాగా చేసుకొని వేయించుకొని వచ్చినటువంటి గ్రౌండ్నట్స్తో హూ గేవ్ హిజ్ వేర్ ఎ ఫ్యాన్సీ నేమ్. అంటే తన వస్తువులు అని అర్థం. థింగ్స్, ఇట్ మీన్స్ వాట్ ఎవర్ ది థింగ్స్ హీ హ్యాస్ విత్ దోస్ థింగ్స్ ఎ ఫ్యాన్సీ నేమ్ ఈచ్ డే. వాటికి ఏదైనా తయారు చేసుకొని వచ్చి తినే ఐటమ్ అనమాట. పిల్లల కోసం రోడ్ల పైన అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళు రోజుకు పేరు పెట్టేటువంటి వ్యక్తి అంట. అండ్ పీపుల్ డాష్ హిమ్, పీపుల్ ఫ్లాక్డ్ హిమ్, ప్లీజ్ అబ్జర్వ్. నెక్స్ట్ టు హిమ్, రైట్? ఫ్లాక్డ్ టు హిమ్ a considerate portion of this was delaying before the astrologer too. So appropriate answer ఏంటి ఇక్కడ అనేసి అంటే థర్డ్ వన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. బికాస్ ఇఫ్ యూ అబ్జర్వ్, ఏది ఈ నాలుగిట్లో కొంచెం టిపికల్గా ఉన్నప్పటికీ కూడా ఈ మ్యాటర్ అంతా కూడా ఇక్కడ చూడు, కేమ్ అనే మాట ఉంది అంటే ఈ మ్యాటర్ అంతా కూడా పాస్ట్లో ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఆన్సర్లు కూడా పాస్ట్లో, సింపుల్ పాస్ట్లో వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ టు హిమ్ ఇన్ vociferousness came a vendor of fried groundnuts who gave his ware a fancy name each day, and people flocked to him
ఏ కన్సిడరేట్ పోర్షన్ నౌను, ఈ నౌన్కి ఈ కన్సిడరేట్ అనేది ఏదైతే ఉందో కన్సిడరేట్ పోర్షన్ ఆఫ్ దిస్ వాస్ డిలీడ్, రైట్. సో ఇవ్వబడింది అనే సెన్స్లో ఇది వర్బ్, అది DALLY DALLIED ఇది వర్బ్ ఇది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్. నెక్స్ట్, ది ఫాలోయింగ్ 3 sentences have an underlined word each. Identify the word from the given options that is a synonym of all the 3 underlined words అన్నాడు. సో ఇక్కడ మీకు తెలుసు ఈ ఇన్సాటియబుల్, మెటీరియలిస్టిక్, వెరాసియస్ అన్నాడు. ఈ మూడింటికి మనము సినానియం ఏంటి అని చెప్పాలి. ఈ మూడు ఒకదానికి సినానియం అంట. అది గ్రాస్పింగ్ అనేదానిక, గ్రేసియస్సా, హంగ్రీనా, ఆకల, గ్రీడీ. సో గ్రీడీ అనేదానికి ఇవన్నీ కూడా సినానియమ్స్. మెటీరియలిస్టిక్ అనే వర్డ్ ఏదైతే ఉందో, రైట్, మెటీరియలిస్టిక్ వర్డ్ ఏదైతే ఉందో దానికి వొరాసియస్, ఇన్సాటియబుల్, ఫర్ ఆల్ దీస్ గ్రీడీ ఈజ్ సినానియం. నెక్స్ట్, choose the correct alternative to fill in the blank in the following sentences. Could you pass me dash piece of cloth అనేసి అన్నాడు. I have spilled some milk on dash floor. ఇక్కడ ది అనేది ఉండాలి. ఇక్కడ could you pass me a piece of cloth అని ఉండాలి. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అంటే థర్డ్ వన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. Could you pass me a piece of cloth? I have spilled some milk on the floor. Please observe. నెక్స్ట్ వన్ ఏంటి ఇక్కడ అనేసి అంటే see, ఇక్కడ సో ఎక్కడెక్కడ నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈజ్ లేదా ఆర్ గ్రామటికలీ కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు టెన్స్ ప్రకారం ఏది కరెక్ట్ అనేసి అంటున్నాడు. టెన్స్ ప్రకారం ఏది కరెక్ట్ అంటున్నాడు చూడండి. ఇఫ్ యు వర్ అన్ అవిడ్ రీడర్ యూ విల్ టేక్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. జనరలీ ఇది దేనికి సంబంధించింది అంటే కండిషన్స్కు సంబంధించింది. దెర్ ఆర్ 3 కండిషన్స్ ఇన్ టాపిక్: ప్రాబబుల్, ఇంప్రాబుల్ అండ్ ఫుల్ఫిల్. ఇక్కడ ఇది దేనికి సంబంధించింది కాదు. ఒకవేళ ప్రాబబుల్ కండిషన్ అనుకుంటే ఇక్కడ వర్ అనేది రాదు. కాబట్టి ఏ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఏ ఈజ్ రాంగ్. వాడు ఏమడిగాడు? కరెక్ట్ అన్నాడు. కరెక్ట్ది కనుక్కో అని చెప్పాడు. ఏ రాంగ్ కాబట్టి ఏ ఎక్కడ ఉన్నా అది రాంగ్ అయిపోతుంది. కాబట్టి ఇది కూడా రాంగే, ఇది కూడా రాంగే. నెక్స్ట్ BCD ఇవి చెక్ చేయాలి. ఇఫ్ షీ ఈజ్ ఏ voracious reader, VORACIOS, voracious reader of historical novels, you will read a lot of them eagerly and quickly. బాగా అబ్జర్వ్ చేయి. అంటే ఎక్కువ ఆతృతతో ఇంకా నేర్చుకోవాలనే తపనతో చదివేటటువంటి వ్యక్తి, ఇంకా నేర్చుకోవాలనే వ్యక్తి ఎవరైతే ఉంటారో, సో B is right option. B is right sentence. Had he had a prodigious memory, he can have impressed everyone. He can have impressed అనేసి అన్నాడు. had ప్లస్ V3 అని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ would have, could have, should have అనేది ఉండాలి. కాబట్టి ఇది కూడా తప్పు. ఇఫ్ షీ వర్క్స్ హార్డ్ షీ విల్ ఎంజాయ్ ది ఫ్రూట్. ఇది ప్రాబబుల్ కండిషన్. కరెక్ట్ వన్ ఏంటి అంటే BD. కాబట్టి 4వ కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ సూటబుల్ ఫార్మ్ ఆఫ్. ఏం లేదు, ఇక్కడ ప్రాబబుల్ కండిషన్లో ఆ కండిషన్ ప్రకారమే ఇచ్చారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ సూటబుల్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ ఫ్రమ్ ది ఆప్షన్స్ గివెన్ బిలో. ది గర్ల్ డాష్ కాయిన్స్ ఫ్రమ్ హర్ పిగ్గీ బ్యాంక్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ బిఫోర్ షీ డాష్ ఆఫ్ బయింగ్ ఏ టాయ్ ఫర్ హర్ సెల్ఫ్. ఇక్కడ చూడండి, ఫర్ హర్ సెల్ఫ్ అన్నాడు. బిఫోర్ షీ థాట్. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అంటే థర్డ్ వన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. ది గర్ల్ హ్యాడ్ బీన్ కౌంటింగ్ కాయిన్స్ ఫ్రమ్ హర్ పిగ్గీ బ్యాంక్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. కొంత టైమ్గా ఆమె ఆ కాయిన్స్ను
ఐ మీన్ కౌంట్ చేస్తూ ఉండింది. బిఫోర్ షీ థాట్, రైట్, బిఫోర్ షీ థాట్ ఆఫ్ బయింగ్. సో థర్డ్ వన్ ఈజ్ రైట్ సెంటెన్స్. కొంతమంది ఫోర్త్ కూడా పెట్టింటారు కానీ థర్డ్కే ఎక్కువ ప్రయారిటీ మనం ఇవ్వచ్చు. సో రిమైనింగ్ ఆప్షన్స్ రాంగ్ ఆప్షన్స్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ sentences has or have subject in agreement with verb? Mr. Atanu's computer as well as its programs are out of date. Please observe here, whenever they, I mean Atanu's one name computer, its one name programs another one. Rendu nounla madhya, please observe, if two nouns are joined by as well as, the verb should agree with first noun. What is first noun? Computer. So R ochindi, so it is wrong sentence. Next, many of us means plural, make, it is right sentence. Everybody talks undali, everybody is third person singular. Everybody, somebody, nobody, right, third person singular. So talk takes yes, so that it is wrong sentence grammatically. Neither Babe nor his friends help. So neither nor వచ్చినప్పుడు నియర్ బై సబ్జెక్ట్ అగ్రీ కావాలి వర్బు. సో హిజ్ ఫ్రెండ్స్ హెల్ప్ విల్ కమ్, హెల్ప్స్ అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. వాట్ ఈజ్ రైట్ సెంటెన్స్? వాడు అడిగింది ఏంటి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ ఆర్ హ్యావ్ సబ్జెక్ట్ ఇన్ అగ్రిమెంట్ విత్ వర్బ్? సో సబ్జెక్ట్ వర్బు అగ్రిమెంట్ ఉండేటువంటిది ఏది అన్నాడు. సో బి సెంటెన్స్ ఒక్కటే. సో ఆన్సర్ ఈజ్ fourth one is right answer. Fourth one is right answer. Next, which of the following sentences has an appropriate subject verb agreement? Bread and butter, third person singular kabatti it is wrong sentence. Bread and butter అనేది third person singular. రెండు నౌన్ల మధ్య, ప్లీజ్ అబ్జర్వ్ హియర్, రెండు నౌన్లు అండ్ అనే పదంతో జాయిన్ అయ్యి రెండు ఒకే అంశాన్ని తెలియజేస్తుంటే వర్బ్ సింగులర్ అవుతుంది. ఇఫ్ టూ నౌన్స్ ఆర్ జాయిన్డ్ బై అండ్ గివింగ్ ది సేమ్ ఐడియా, ది వర్బ్ షుడ్ బి సింగులర్. కాబట్టి మనకు ఫస్ట్ వన్ రాంగ్ అవుతుంది, ఈజ్ వాజ్ ఉండాలి. 2000 rupees అనేది ఏదైతే ఉందో థర్డ్ పర్సన్ సింగులర్, ఇట్ ఈస్ రైట్ సెంటెన్స్. ఏ లార్జ్ నంబర్ ఆఫ్ టీచర్స్, see here, a large number of teachers, a large number of teachers is equal to many. A large number of teachers, see here, a large number of teachers means many అనే అర్థం వస్తుంది. కాబట్టి a large number of teachers ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఏముండాలి? ప్లూరల్ కాబట్టి హ్యావ్ ఉండాలి. కాబట్టి ఇది కూడా తప్పు. నెక్స్ట్, ఎయిదర్ షీ ఆర్ హర్ బ్రదర్ ఆర్ హర్ బ్రదర్స్ అంటే ప్లూరల్ కాబట్టి ఆర్ ఉండాలి, ఈజ్ ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే మనకు సెకండ్ ఆప్షన్ విల్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సి 144. Please observe 144. ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ హాస్ ఇన్కరెక్ట్ పాసివ్ ఫామ్ అన్నాడు. ఇన్కరెక్ట్గా ఉండేది ఏంటి అంటున్నాడు. ఇన్కరెక్ట్గా ఉండేది ఏంటి అనేసి అంటే ప్లీజ్ అబ్జర్వ్, ఐ వాంట్ టు నో హౌ దీస్ సబ్స్టాన్సెస్ ఆర్ అబ్జార్బ్డ్ బై ది బాడీ. దిస్ ఈజ్ రైట్ సెంటెన్స్, రైట్. వాడు అడిగింది ఏంటి? ఇన్కరెక్ట్ అడిగాడు మనల్ని. ఇన్కరెక్ట్ ఏది ఉంది అంటే ఆల్ ది బనానాస్ హ్యావ్ ఈటన్ బై ది మంకీస్ కాదు, హ్యావ్ బీన్ ఈటన్ అని ఉండాలి. కాబట్టి ఇది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇవన్నీ కూడా పాస్ వాయిస్లో ఉన్నాయి, ఇది మాత్రం లేదు. లేనిది కనుక్కోమని చెప్పాడు కాబట్టి అప్రాప్రియేట్ ఆన్సర్ షుడ్ బి 4th one. నెక్స్ట్,
Choose the correct alternative that transforms the following sentences into reported speech. You should observe which words are changing. That is very important. So whenever the examiner gives you the words in the direct speech, which should be changed. So here only may will become might, tomorrow will become the day after or the following day. Next what are tomorrow one and may and now. So now becomes then ekkada undi first option lo undi, second option lo undi, fourth option lo undi, third lo ledu kabatti third answer wrong. Next check cheyi, may anedi might kavali, might ekkada undi, might third lo undi, fourth lo undi, first second lo ledu. So first second wrong options. So what is right answer? Fourth one will be your right answer. You can see now. So said Sudesh said that they wouldn't. Won't అనేది ఏంటి? will plus not won't కదా. ఆ won't అనేది wouldn't అవుతుంది. wouldn't eat it. now అనేది then అవుతుంది. but they may becomes might. have ఉంది. it చూడండి, it for lunch the next day. Appropriate answer is fourth one. Next 146C. Identify the correct mapping of the underlined word in the following sentences with its antonym అన్నాడు. సో ఇక్కడ కొన్ని వర్డ్స్ అండర్లైన్ చేశాడు, సెంటెన్సెస్ ఇచ్చి, ఇవన్నీ కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇవి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ లాగా ఉన్నాయి. ఎంత తెలివైన చూడు ఎగ్జామినర్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇచ్చేసి వీటికి సినానియమ్స్ ఏంటి, యాంటోనియమ్స్ ఏంటి అని ఇట్లా అడుగుతున్నాడు, రైట్? సో వర్బోస్ అంటే ఉన్నటువంటి మాటలనే కాకుండా ఓవర్గా మాట్లాడుతూ ఆన్సర్ ఇవ్వడం, ఓకేనా? ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అది అన్నమాట. నెక్స్ట్ వన్, ఇక్కడ ఇంపెకబుల్ ఒకటి, ఎలివేటెడ్ ఒకటి, ఈవెంట్ టెంపర్డ్ ఒకటి, ఆల్ట్రిస్టిక్ ఒకటి. ఆల్ట్రిస్టిక్ అంటే అర్థం ఏంటి అంటే ఇతరుల మంచి కోసం నువ్వు పనులు చేస్తా పోతే అలాంటి పర్సన్ ఏమంటామంటే ఆల్ట్రిస్టిక్ అనేసి అంటాం, ఆల్ట్రిస్టిక్. సో దీనికి ఆన్సర్ ఏంటి అనేసి అంటే అతనికి మాత్రమే చూసుకునేటువంటి వాడిని ఏమంటామంటే సెల్ఫ్ సెంటర్డ్ అంటాం. కాబట్టి ఆపోజిట్ అడిగాడు కాబట్టి ఈ అనేదానికి 2 అవుతుంది, ఈ అనేదానికి 2 అవుతుంది. ఈ 2 ఎక్కడుంది? ఈ 2. సో ఈ 2 అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది, ఓకే ఫైన్. అలాగనే డి ఏమన్నాడు? ది సిఇఓ ఆఫ్ ది కంపెనీ వాజ్ ఈవెన్ టెంపర్డ్ పర్సన్ అన్నాడు, దీనికి 3 అన్నాడు. అన్పాయిజనడ్, పాయిజన్ లేని వ్యక్తి అనేసి అర్థం. అన్పాయిజనడ్ అంటే క్లియర్ అని అర్థం, క్లియర్, నీట్ అనేసి అర్థం, ట్రూ అని అర్థం. ఆ సెన్స్ వస్తుంది ఆపోజిట్ వర్డ్స్. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అనేసి అంటే ఈకి 2 కాబట్టి ఈ 2 ఉండేటువంటి ఆప్షన్ 2 మాత్రమే ఉంది. డౌట్ లేకుండా మిగిలినవన్నీ కూడా రాంగ్ సెంటెన్సెస్ అవుతాయి. యూ కెన్ చెక్ వన్స్ అగైన్. B1 అన్నాడు. బి ఏంటి? దేర్ మెథడ్ ఆఫ్ ఫంక్షనింగ్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపెకబుల్ అన్నాడు. సో ఫాలిబుల్. నెక్స్ట్ C5 అన్నాడు. దిస్ సిటీస్ పొల్యూషన్ ప్రాబ్లం వాజ్ ఎలివేటెడ్ బై ది సడన్ షోయర్. సో కొద్దిగా వర్షం పడడం వల్ల ఈ పొల్యూషన్ ప్రాబ్లం అంతా కొంచెం క్లియర్ అయింది, తగ్గుముఖం పట్టింది. ఎలివియేటెడ్ అంటే తగ్గుముఖం పట్టింది. ఆపోజిట్ ఏంటి? ఇంకా ఎక్కువ పెరగడం. దాన్ని ఏమంటామంటే ఇంటెన్సిఫైడ్ అనేది, ఇంటెన్సిటీ అంటే తీవ్రతరం ఎక్కువ కావడం. కాబట్టి సి అనే దానికి 5 అనేది అవుతుంది. సో అప్రాప్రియేట్ ఆన్సర్ 2. సో నెక్స్ట్ వన్ చూద్దాం. 147. సో 147 ఒక్కసారి 147 చూద్దాం. సో నౌ 147. సో 147 చూడండి ఒకసారి. 5 sentences are given which are marked PQRST. Identify the correct sequence of the following jumbled sentences to form a meaningful paragraph. సో ఇక్కడ ఏమంటున్నాడు? 5 ఈ PQRST ఇచ్చాడు. సో యాజ్ విత్ ఎనీ టైప్ ఆఫ్ సర్వీస్ అదర్స్ ఎట్ మే. సో క్యూతో స్టార్ట్ కాదు. సో దేంతో ఇచ్చాడు? RPSS అన్నాడు. అంటే SPR ఉంది. ఎస్ ఇచ్చాడు, పి ఇచ్చాడు, ఆర్ ఇచ్చాడు, వీటితో ఇచ్చాడు. మరి దేంతో ఇవ్వలేదు? క్యూతో ఇవ్వలేదు.
కాబట్టి క్యూతో నువ్వు చదవాల్సిన పనే లేదు. సో ఎస్పిఆర్ వీటితో నువ్వు చదవాలి. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ ఉండేటువంటి వాటిలన్నిటిలో కూడా మనకు సబ్జెక్ట్గా వచ్చిండేటువంటిది నౌన్గా వచ్చినటువంటిది కేవలం ఎస్ మాత్రమే. కాబట్టి ఎస్తో సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. ది ఫస్ట్ సెంటెన్స్ షుడ్ బి ఎస్. కాబట్టి ఎస్తో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ క్లియర్ దట్ ఫస్ట్ సెకండ్ ఆప్షన్ స్ట్రాంగ్. మరి ఎస్పి ఈడ ఎస్పి అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఎస్పి ఉంది, ఇక్కడ ఎస్పి ఉంది. ఇట్ ఈస్ క్లియర్ దట్ ఎస్ తర్వాత పి వస్తుంది అని వాడే చెప్తున్నాడు. ఎస్ తర్వాత పి, దీన్ని పెయిర్ వర్డ్ అంటాం. అంటే పెయిర్ సెంటెన్స్లు ఏవి, అన్పెయిర్ సెంటెన్స్లు ఏవి తెలిస్తే నీకు చాలా ఈజీగా నువ్వు ఆన్సర్ కనుక్కోవచ్చు, ఫైండ్ అవుట్ చేయొచ్చు. పెయిర్ సెంటెన్స్ ఏంటి, అన్పెయిర్ సెంటెన్సెస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు పిక్యూఆర్ ఒకటి, ఐ మీన్ ఎస్పి ఎస్పి క్యూఆర్ వీటిలో ఏది అని చెప్పేటప్పుడు క్యూ చదవండి ఒక్కసారి ఏమనుందో. యాజ్ విత్ క్యూ ఏముంది, అదర్స్ యట్ మే సింప్లీ బీ ఇన్సిన్సియర్ ఆర్ టెంపరరీ బిజినెస్ వెంచర్స్ దట్ అన్ఎక్స్పెక్టెడ్లీ డిసపియర్ ఆర్ అక్వైర్డ్ విత్ ఇన్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ అనేసి అన్నాడు. తర్వాత ఆర్ some may offer attractive rates and terms but may have unproven business histories or highly proprietary environments. T, others may have a solid business background but may demand higher rates and less flexible terms. ఇది ఈ రెండిట్లో కన్ఫ్యూజన్ వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంది. బట్ మ్యాక్సిమం మనం 4th ఆప్షన్కు ప్రయారిటీ ఇవ్వచ్చు. కొన్ని సెంటెన్స్లు ఇవి ఫైనలైజ్ ఇవే అని మనం వాదించలేవు కొన్ని సందర్భాలలో, రైట్? సో 4th వన్కి ప్రయారిటీ మనం ఇవ్వచ్చు. సో ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళడమే ఇక్కడ. ఇంకోటి చూడండి 148, రీడ్ ది ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ చూస్ ది అప్రాప్రియేట్ adjectives from the given choices to fill in the blanks. One of the not so dash debates in modern society is whether I create my destiny or my destiny creates me. Many people believe that life moves according to a dash plan as all of us are regulated, governed and controlled by some dash అన్నాడు, some dash పవర్ అన్నాడు. ఏం పవర్ అది? సో మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 1 minute. ఇక్కడ ఓకే ఫైన్. వీటిల్లో రైట్ వన్ ఏంటి అని చెప్పేటప్పుడు 149. ఓకే, వన్ ఆఫ్ సో నెక్స్ట్ వన్ 148, 149 వీటిలో రైట్ వర్డ్ ఏంటి అని చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డాష్ ప్లాన్, ఈ ప్లేస్లో ఏది ఉండాలి అని అబ్జర్వ్ చేస్తే మనకు ఇచ్చినటువంటిది 1 2 3 4 ఇచ్చాడు, 4 వర్డ్స్ ఇచ్చాడు. ఇక్కడ డాష్ పవర్ అనే దాంట్లో హయ్యర్ పవరా, సుప్రీం పవరా, ప్రీ ప్రోగ్రామ్డ్ పవరా, ప్రీ ఆర్డైన్డ్ పవరా? అంటే ఇక్కడ మనం దాంతో కూడా గవర్న్ చేయబడతాం, రెగ్యులేట్ చేయబడతాం, కంట్రోల్ చేయబడతాం బై సమ్ సుప్రీం పవర్, సూపర్ న్యాచురల్ పవర్ అంటాం కదా, అలాంటి పవర్. సో ఇక్కడ ఉండాల్సినటువంటి అప్రాప్రియేట్ వర్డ్ ఏంటి అంటే రైట్, సుప్రీం పవర్ అండ్ అథారిటీ దట్ గైడ్స్ అవర్ ఎంటైర్ కోర్స్ ఆఫ్ లైఫ్. అంటే ఈ క్లోజ్ టెస్ట్లకు సంబంధించి మీకు అన్నీ తెలియకపోయినా ఏ ప్లేస్లో ఏ వర్డ్ పెడితే ఫిట్ అవుతుంది అని మీకు తెలియాలంటే యు మస్ట్ హ్యావ్ నాలెడ్జ్. 2 విషయాల్లో మీకు నాలెడ్జ్ అవసరం. ఫస్ట్ వన్ వొకాబులరీ, రెండోది గ్రామర్. అర్థం కావాలి. వొకాబులరీ యాజ్ మెనీ వర్డ్స్ యాజ్ పాసిబుల్ యూ షుడ్ నో, రైట్? 149 ఒకసారి చూడు.
Read the following sentences carefully and identify the sentences that have or has incorrect use of adverbs. So adverbs incorrect use అడిగాడు. John works very hard 7 days a week. సో ఒక వారంలో 7 రోజులు కూడా బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, కొందరు బాగా హార్డ్ వర్క్ చేస్తుంటారు. ఇందులో ఎలాంటి మిస్టేక్ లేదు, సెంటెన్స్ ఈజ్ రైట్. ఇది సెంటెన్స్ కరెక్టే. టర్మ్ డ్రో కేర్ఫుల్ అలాంగ్ ది నారో రోడ్. సో నారో రోడ్లో బాగా కేర్ఫుల్గా డ్రైవ్ చేశాడు అని చెప్పేటప్పుడు కేర్ఫుల్లీ అని అనాలి. ఈ ప్లేస్లో ఏముండాలంటే కేర్ఫుల్లీ అని ఉండాలి, అప్పుడు కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. కాబట్టి బి ఈజ్ రాంగ్. నెక్స్ట్, సీతా స్పోక్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఇది రైట్ సెంటెన్సే. వీ డిడెంట్ గో అవుట్ బికాస్ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ. మేము బయట పోలే ఎందుకంటే వర్షం పడుతూ ఉండే. ఇది కూడా రైట్ సెంటెన్సే. అడిగిన క్వశ్చన్ ఏంటి? రీడ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ కేర్ఫుల్లీ అండ్ ఐడెంటిఫై ది సెంటెన్సెస్ దట్ హ్యావ్ ఇన్కరెక్ట్. ఇన్కరెక్ట్గా ఉండేది మనకేంటి? బి మాత్రమే. సో ఆన్సర్ ఏంటి? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఏమడిగాడు అంటే 150 ఏంటో చూద్దాం. 150కి ఆన్సర్ ఏంటి అంటే 150కి ఆన్సర్ ఏంటి చూడండి ఒకసారి. ఏమన్నాడు? ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అని చెప్పేటప్పుడు మనం కంజంక్షన్స్లో దీన్ని వాడుతూ ఉంటాం యాక్చువల్గా. అడిషన్ అంటే ఏంటి? వాళ్ళు ఆ అమ్మాయికి కట్నం ఇస్తారంట, ఆ కట్నంతో డబ్బులతో పాటు 2 ఎకరాల పొలం ఇస్తారంట. ఈ రెండు యాడ్ ఒకదానికొకటి. మరి అపోజిషన్ అంటే ఏంటి? ఆ అమ్మాయి చాలా బాగుంది, వాడు పెళ్లి చేసుకోడంట. అంటే రెండు ఆపోజిట్. అపోజిషన్ అంటే అట్లాంటివి వస్తాయి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే చాలామంది తన ఫాలోయర్స్కు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ వైఎస్ రాజశేఖర రెడ్డి తన ఫాలోయర్స్కి అందరికీ కూడా హెల్ప్ చేశాడు అంటే దాన్ని ఎగ్జాంపుల్ అంటాం. రీజన్ ఏంటి అంటే మేము నిన్న క్లాస్కు రాలేదు ఎందుకంటే మాకు జ్వరం వస్తూ ఉండింది. ఇది రీజన్. చూడు, రిజల్ట్ మీరు రాలేదు నిన్న క్లాస్కి, రిజల్ట్ ఏంటంటే ఈరోజు పనిష్మెంట్ ఉంది, అది రిజల్ట్. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ గమనించాల్సిన వర్డ్స్ నేను చెప్పిన మాటలని బేస్ చేసుకొని ఇక్కడ ఏమున్నాయి చూడండి, ఒక్కసారి చదవండి. వేరియస్ రైటర్స్ హ్యావ్ ఎగ్జామైన్డ్ ది ఇష్యూ. చాలామంది రైటర్స్ ఎగ్జామైన్ చేశారు ఇష్యూని. ఫర్ ఇన్స్టాన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్ అని అర్థం. ఎగ్జాంపుల్. కాబట్టి డికి 1 కరెక్ట్. D1 ఎక్కడుంది చూడు, D1 ఫస్ట్ వన్లో ఉంది. D1 ఫస్ట్ వన్లో ఉంది. క్లియర్. ఇప్పుడు తర్వాత ఏంటి? A3 అన్నాడు. ఏ ఏముంది? అడిషన్ కదా. 3 ఏముంది? ఫర్దర్. అడిషన్ కదా, ఫర్దర్, మోర్, ఇంకా ఎక్కువగా. చైల్డ్ మోర్టాలిటీ రేట్స్ మస్ట్ బి ఎగ్జామైన్డ్. చైల్డ్ మోర్టాలిటీ అడిషన్ అంటే ఇంకా ఎక్కువగా అని అర్థం. మళ్ళీ ఏమన్నాడు? B4 అన్నాడు. అంటే రిజల్ట్. ప్రైజెస్ ఆర్ రైజింగ్ వరల్డ్ వైడ్. ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగిపోతున్నాయి. దస్ కాబట్టి ఎంకరేజింగ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇక్కడ సి ఏమన్నాడు? B4 అన్నాడు. B4 రిజల్ట్, తత్ఫలితంగా అని అర్థం. తర్వాత C5 అన్నాడు. సి ఏంటి? రీజన్. ఓయింగ్ టు ది స్ట్రైక్ అవుతూ ఉండడం వల్ల టుడేస్ క్లాసెస్ ఆర్ క్యాన్సిల్డ్. రీజన్ కదా అది. కాబట్టి C5. సో ఫస్ట్ ఆప్షన్ విల్ బి రైట్ ఆన్సర్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ది ఎక్స్ప్లెనేషన్. మీకు కంప్లీట్ కమాండ్ రావాలంటే ఎవ్రీడే హిందూ పేపర్ చూస్తూ ఉండండి. దాంట్లో ఆర్టికల్స్ అయినా, ప్రిపోజిషన్స్ అయినా, టెన్సెస్ అయినా, వర్బ్ స్ట్రక్చర్ అయినా, అడ్జెక్టివ్స్ అయినా, కంజంక్షన్స్ అయినా, హెల్పింగ్ వర్బ్స్ యూసేజెస్ అయినా, కరెక్షన్ ఆఫ్ ఇవి ఎట్లా వాడుతున్నారు సెంటెన్సెస్లో, రైట్? సో మీరు ఒక 10 బిట్లు ఆన్సర్ చేస్తే అయిపోతుంది ఇంగ్లీష్కి, ఒక 4-5 రోజులు క్లాసులు వింటే అయిపోతుంది అనే థాట్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్లో, గ్రూప్ 2 ఎగ్జామ్లో రైట్ వెనకపడ్డారు. వాళ్ళందరికీ కూడా తక్కువ మార్కులు రాబోతున్నాయి. ఎవరైతే సీరియస్గా, సిన్సియర్గా నంబర్ ఆఫ్ టైమ్స్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ను ఆన్సర్ చేస్తూ వచ్చారో వాళ్ళు 100కి 100% ఈ పేపర్ చాలా సులువే అని చెప్పచ్చు, రైట్? అందరూ మిగతా సబ్జెక్టులకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ ఇంగ్లీష్కి ఇంపార్టెన్స్ అయితే ఇవ్వట్లేదు. సో ఇప్పటి నుంచైనా నెక్స్ట్ గ్రూప్ 2 ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సీరియస్గా, సిన్సియర్గా ముందు నుంచినే ఎవ్రీడే కొంత టైం ఇంగ్లీష్ కంటూ కేటాయించి ప్రిపరేషన్ మొదలు పెట్టండి. యూ విల్ గెట్ ది జాబ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.